వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అదోని డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన మదిపాటి హేమలత. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపిన రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామ పంచాయతీ సర్పంచ్ కొవ్వూరి సీతారత్నం వెంకటారెడ్డి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కపిలేశ్వరం వారి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మందికి కంటి వైద్య పరీక్షలు చేయించుకొనుటకు రావడం జరిగింది. ఇందులో కొంతమందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తొస్సిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొవ్వూరి సీతారత్నం వెంకటారెడ్డి, పడాల సూర్యనారాయణ రెడ్డి, కర్రి శ్రీనివాసరావు, కొవ్వూరి గోవిందారెడ్డి, తేతాల వెంకటారెడ్డి, పంచాయతీ సెక్రటరీ మరక వీరబాబు, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సరే చూపనేది కొంచెం తగ్గినా ఉంటుంది. నా వాళ్ళు చేయించుకోనండి, లేదంటే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రామ సభలో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మోహరించిన డివిజన్ పోలీసులు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత. ముందస్తు చర్యలో భాగంగా షాపులు, దుకాణాలు బంద్. అప్రకటిత ఎమర్జెన్సీ మధ్య నల్లబెల్లిలో గ్రామసభ. పోలీస్ నిర్బంధంలో భయంగా గ్రామసభకు హాజరవుతున్న ప్రజలు. రిపోర్టర్ గ్రామ సభకి అయితే లోపల రండి, అందరూ బయట రిపోర్టర్స్ మీరు ఫోటోగ్రాఫర్ రోడ్ మీద తీసుకొని గ్యాదరింగ్ పెట్టి రోడ్ మీద
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెద్ద రూపం దాల్చి ఆకాశాన్ని తాకాయి. ఫ్యాక్టరీ లోపల ఉన్న డ్రమ్ములను రసాయనాలతో నింపారు. మంటలు రావడంతో డ్రమ్ములు పగిలిపోవడం ప్రారంభించాయి. దీంతో వినిపించిన శబ్దాలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వాహనాలను రప్పించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు చూసిన స్థానిక ప్రజలు, కార్మికుల్లో గందరగోళం నెలకొంది. చూస్తుండగానే అక్కడి దృశ్యాలు సినిమా సీన్ని తలపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాలా జాగ్రత్తగా మంటలను అదుపులోకి తెచ్చారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో మంటలను అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా కాన్పూర్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారటంతో నేటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. అనంతపురంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలవలో కలెక్టరేట్ కార్యాలయంలో రమ్మి ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు బిజీగా వినతి పత్రాలు తీసుకుంటుంటే జిల్లా రెవెన్యూ అధికారి మాలవలో మాత్రం తన ఫోన్లో రమ్మి ఆడుతూ కనిపించారు. ఉన్నత స్థానంలో ఉండి ఇలా చేయడం ఏంటని నేటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటీవల పట్టణంలో పలువురు మైనర్ల వద్ద మాదక ద్రవ్యాలను స్వాధీనం, గంజాయి మాదక ద్రవ్యాలు కలిగి ఉండడంతో జిల్లా ఎస్పీ సిరియాస్బర్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో అనువనువున తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రధాన కూడళ్లలో ప్రతి వాహనదారుని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్న చిల్కలూరుపేట, నర్సరావుపేట, వినుకొండ పోలీసులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు పనితనం బాగుందన్నారు. ఆధునిక దేశాల విధంగా విజువల్ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు. కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ ఎస్పీ కింద వచ్చాను. ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకి రావటం, ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం, నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం, ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను. సో అన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి, శాంతి భద్రతల గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది. అఫ్కోర్స్ ఇంకో 2-3 రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. సో ఆయనతో మాట్లాడటం, తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేమి, కొత్తగా జరుగుతున్న విశేషాలు, తర్వాత ఎలా టెక్నాలజీని వాడుకోవాలి, టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి.
పోలీసులు కనపడకూడదు, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీసు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు అంటారు. దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకువలు అయి చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఈ విధంగా మేము ఇంకాస్త టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. భూపాలపల్లి మండలం నాగారం గ్రామం నుంచి కృష్ణాపురానికి గత సంవత్సరం క్రితం సదరు కాంట్రాక్టర్ బ్రిడ్జి 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నాగారం గ్రామ రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బ్రిడ్జి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రతిరోజు బైకులపై వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, యూరియా బస్తాలు పొలం సామాన్లు తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారిందని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగారం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అతరం అవుతుంది స్టార్ట్ చేసి కొంచెం చెప్తాను ఉంది. ఇప్పుడు బండి వెళ్ళే తట్టున్నదా లేకపోతే ఏమైనా తట్టు మనిషి నడిచేటట్టున్నదా? ఇది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పని వాళ్ళు పోయి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. కొట్టద్దా ఉసుక ఉసుక అని అంటే అక్కడ తెచ్చింది అక్కడ కనబడతలేదా పోషమ్మ కాడ లోపటి ఉసుక ఉన్నది. మేము నాగరం గ్రామంలో పెద్ద కాలువ శివారు నుండి మాట్లాడతాం. గత సంవత్సరం అయితే సంవత్సరం నుండి పని పూర్తి చేసి కనీసం పెద్ద వరకు చేస్తానన్నారు. పెద్ద వరకు లేదు, నా చిన్న వరకు లేదు. ఇక్కడ చిన్న నార్మల్ కట్టే చిన్న 10 మోరీలు వేసి కట్టే బ్రిడ్జిని ఇక్కడ 1 కోటి రూపాయలతో ఖర్చు పెట్టి బ్రిడ్జిని పూర్తి చేసిండు. పూర్తి కాలేదు, మట్టి కొట్టలేదు. అటు పోయే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ట్రాక్టర్ ఓనర్లు అందరూ. పక్క పొంటి ఆసామి కూడా నైట్ ఏం చేసిండంటే నాకు పక్క పొంటి నీళ్ళు వస్తానే, ఈ నీళ్లు నేను పొలం దొబ్బుకోవద్దా, ఇట్లా బీడు వదిలిపెట్టాలా అన్న నైట్ ఆసామి లొల్లి చేసి ఆయన దొబ్బుకున్నాడు. అట్లా పోనీ అది ట్రాక్టర్ పోవాలని చాలా ఇబ్బంది పడతాం. కానీ మట్టి కొట్టాలంటే గత 4 రోజుల నుండి మొన్న వచ్చిండు. మొన్న కూడా అడిగిన ట్రాక్టర్ కొట్టితే తమ్మి వస్తుంది బండి వస్తుంది అని అన్నాడు. బండి ఇంతవరకు ఇంకా బండి రాలేదు. మట్టి కొట్టిన ట్రాక్టర్ ఓనర్లు చాలా రైతులు బాగా మందు బత్తాలు ఎక్కిపోవాలన్నా చాలా ఇబ్బంది పడతాను. కానీ ఇక్కడ ఈ పని తొందరగా వెంటనే కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ను మేము చెప్తాను. నాణ్యత ప్రమాణం ఏమంటే లోకల్ ఉసుక, ఎర్ర ఉసుక తెచ్చి ఒక బిట్టును ఎర్ర ఉసుకతో పోస్తే నేను ఇంకో 10-15 మంది వచ్చి ఈ వర్క్ ఆపేసి ఇలాంటి ఉసుక పోయొద్దు. ఈ ఎర్ర ఉసుక లోకల్ ఉసుకతో పనిచేస్తే నాణ్యత కాదు. ఈ సిమెంట్ ఇది ఫ్యూచర్ 100 సంవత్సరాల నుండి జీవితాంతం ఉండే బ్రిడ్జి. కాబట్టి దీన్ని నువ్వు గోదావరి ఉసుక తెచ్చి పోయాలనుతోనే సెకండ్ బ్రిడ్జి గోదావరి ఉసుకతోని సగం గోదావరి ఉసుక సగం లోకల్ ఉసుకతోని ఇది కంప్లీట్ చేసిండు. అందువల్ల మేము చేస్తాను. ఇది టెండర్లు పూర్తయినాయి. కొత్త కాంట్రాక్టులు చేపట్టడం జరిగింది. ఆ పనులు ప్రారంభించినప్పటి నుంచి నత్తనడకగానే కొనసాగుతున్నది. కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత నాణ్యత లేని ఇసుక, అలాగే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా
నామమాత్రంగా చేసిరు. ఆ పెద్ద కాలువ శివారి రైతులు మరియు ఇటు పోయే కాలువ రైతులందరూ చాలా మంది ఉన్నారు. 100 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ ఏ రైతు కూడా సరిగా దీన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అవసరం లేదు ఇది, కానీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అని చెప్పి నార్మల్గా నాణ్యత లేని ఇసుక, నాణ్యత లేని లోపంతో కట్టి జేబులో కాంట్రాక్టర్ డబ్బులు వేసుకునే ప్రయత్నం తప్ప దీనికి ఏం లేదు. కావున అధికారులు తక్షణమే దీనిపై చర్య తీసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ రైతులకు అనుగుణంగా రోడ్డు మొత్తం పూర్తి చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతున్నది. ఇది 2 కోట్ల రూపాయల విలువ గలది. ఇది ఒక బ్రిడ్జి ఆజనార్కు పోయే మిరాయిపేట రోడ్డు, ఇది కిష్టపురం పంబాపూర్కు అటాచ్డ్ రోడ్డు. ఇది ఇంకా పూర్తి చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్లస్ అధికారికి తెలియజేస్తున్నాం. అయితే అది తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ చేంజ్ అయింది. చేంజ్ అయిన కాంట్రాక్టర్ ఈ వర్క్ చేయబట్టి దాదాపు 1.5 year అవుతుంది. 1.5 year నుండి రైతులకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. పక్కపొంటి ఉన్న పొలాలలో కూడా గుంతలు తీసి అట్నే వదిలిపెట్టిపోయింది. దాన్ని నాశరకమైన ఉసుక, ఈ పక్కపొంటి వాగులలో ఉసుక తెచ్చి బ్రిడ్జి పోసింది. అప్పుడు అడ్డుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు చేసుకోరు అన్నట్టే అంతంత మాత్రాన పని చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పని బంద్ పెట్టి 15 రోజులు కావస్తుంది. దీనికి మట్టి కొట్టలేదు, సైడ్లకి ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లు పోవడానికి దారి లేకుండా అయింది. కర్నూలు జిల్లా అదోని మండలం మదనపల్లికి చెందిన హరికృష్ణ లక్ష్మి మొదటి కూతురు మర్రిపాటి హేమలత బీటెక్ తర్వాత బెంగళూరులో 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి 2022 గ్రూప్స్కి ప్రిపేర్ అయి మొదటి పోస్టింగ్లోనే డిఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మదనపల్లిలోనే మొత్తం చదువు మదనపల్లి తిరుపతిలో పూర్తయింది. అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నాను. ఆదోనిలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ నైనా ట్యాకిల్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్. ఇంకా ఈ సబ్ డివిజన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని వాటన్నిటిని పోలీసుల నుండి వాళ్ళు చేయగలిగేవి ఏమైనా ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేస్తానని చెప్తున్నాను. రావడం కాబట్టి ఇంకా నేను పూర్తిగా సబ్ డివిజన్ గురించి తెలుసుకొని వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని దాన్ని తగ్గట్టు యాక్ట్ చేస్తాను. యువత చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా వాళ్ళకి ఏ స్ట్రీమ్లో అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో అది కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ వెతుక్కొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రజలు పోలీసులకు సహకరించి పోలీసులు పెట్టిన షరతులని పాటించడం వల్ల ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు. పోలీసుల సహకారంతోనే ప్రజల సహకారంతోనే పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని 100% నిర్వర్తించగలరు. నా పేరు హేమలత, 22 Group 1 ఆఫీసర్. దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్ట్. జనగామ జిల్లా ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో తమ పేర్లు జాబితాలో రాలేదని పలువురి గ్రామస్తులు ఆవేదన. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, పోలీసుల చొరవతో వెనక్కి తగ్గిన ఇరువురు వర్గాలు. నామాల సురేష్, కాసర్ల ఉపేందర్, వల్లాల నరేందర్ చేసుకోమని చెప్తున్నాము. ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పటికే క్లోజ్ అయిపోతుందని ఇంకా రేపటి నుంచి లేదు అనేది కాదు. దయచేసి అందరూ ఒక నిమిషం ఆగరా.
తెలంగాణలో చలిపులి పంజా విసురుతుంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా చలిపులి పంజా విసురుతోంది. చాలా జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు కూడా వ్యాపిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ సోమవారం రాత్రి కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల కనిష్ట డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా 15 జిల్లాలలో చలి తీవ్రత అధికంగా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత 3 రోజుల్లో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. क्या पेश ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది. ఈ చలికి దరిదాపుల ప్రజలంతా వ్యాయామం చేయాలి ఖచ్చితంగా, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. మందమర్రిలో సింగరేణి గ్రౌండ్లో ఈ వ్యాయామం చేయడానికి చాలామంది ప్రజలు దరిదాపులో వస్తున్నారు. మందమర్రి పుర ప్రజలకు దయచేసి వ్యాయామం చేయండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికమవుతుంది. వాకర్స్ అందరూ కూడా 7 నుంచి 8 గంటల మధ్యలో గ్రౌండ్కి వచ్చి ½ అవర్ నుంచి 1 అవర్ వాకింగ్ చేస్తే వాళ్ళకు బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి మరీ 5 గంటలకు కాకుండా 7 గంటలకు వచ్చి 8 గంటలకు పోతే చాలా బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది కాబట్టి అందరూ వ్యాయామం చేస్తే చాలా బాగుంటుంది. అందరూ అంటే సింగరేణి కార్మికులు కానీ సింగరేణియేతర కార్మికులు కానీ రెగ్యులర్గా వచ్చి మరి ఉన్ని దుస్తులు వేసుకొని టోపీ, గ్లౌజులు మరి అన్నీ సవ్యంగా ధరించి చేస్తే ఎలాంటి చలి తట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇటీవల పట్టణంలో పలువురు మైనర్ల వద్ద మాదక ద్రవ్యాలను స్వాధీనం, గంజాయి మాదక ద్రవ్యాలు కలిగి ఉండడంతో జిల్లా ఎస్పీ
సిరియాస్ బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో అనువనువున తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రధాన కూడళ్లలో ప్రతి వాహనదారుని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్న చిలకలూరుపేట, నర్సరావుపేట, వినుకొండ పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.